విశాఖపట్నం పోలీసులు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఏదైతే చిన్న అంశాలని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నారు. డ్రగ్స్ విషయంలో చూసాం. అదే సందర్భంలో ఆ డ్రగ్స్ వాళ్ళల్లో కేసుల్ని డ్రాప్ చేపిస్తున్నారని వైసీపీ ఆరోపణలు కూడా చూసాం. అది పక్కన పెడితే అంటే పోలీసింగ్ పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండదు. పోలీసింగ్ కనుక మనం రాజకీయ ప్రయోజనాలని ఇన్వాల్వ్ అయ్యామా పోలీస్ వీక్ అయిపోతాడు. పోలీస్ వీక్ అయిపోతే అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతాయి, అరాచకాలు పెట్టిరేగిపోతాయి. ద సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలువబడేటటువంటి విశాఖలో తాజాగా మాధవదారులో అందరూ చూస్తుండగా ఓ యువకుడి నరికివేత అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి సంఘటన. ఇట్లాంటి సంఘటనలు సాధారణంగా పబ్లిక్కి సంబంధించినంత వరకు ఒక పెద్ద ఆందోళనని ఆవేదనని కలిగిస్తాయి. ఇందులో రాజకీయమే ఉండదు, కానీ లా అండ్ ఆర్డర్ అంత ధైర్యంగా బహిరంగంగా అందరూ చూస్తుండగా చేయగలిగేటటువంటి స్టేజ్కి ఎట్లా వచ్చినాయి ఇట్లాంటి పరిణామాలు అన్నది ఇక్కడ ఆలోచించాలి. ఇలాంటివి అంటే ఇప్పుడు అదేదో తెనాల్లో నలుగురు రోడ్డు మీద కొడితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయిపోయింది అనేటటువంటి ఉపన్యాసాలకు బాగుంది, చేష్టలకు బాగుంది. ఆ తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలకి ఏ సందేశం ఇస్తాం, ఏం సంకేతం ఇస్తాం?